హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా పోకో నుంచి ఇంకో మొబైల్ పోకో X2 వచ్చాక మనకి ఎటువంటి మొబైల్ అయితే మనకి ఇంకేం లాంచ్ అవ్వలేదు కదా. సో నేను మీకు మొన్న చెప్పాను కదా మనకి మంత్లో ఖచ్చితంగా పోకో నుంచి ఒక మొబైల్ వస్తుందని. సో ఈ రోజు అయితే పోకో అయితే అఫీషియల్గా అయితే టీజర్ చేసిందన్నమాట. సో ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. ట్విట్టర్లో మనం చూసుకున్నట్లయితే 7th జూలై నాడు మనకి పోకో M2 Pro పేరుతో మనకి ఒక మొబైల్ అయితే రాబోతుందన్నమాట. సో దాని యొక్క డిజైన్ కూడా రేర్ సైడ్ డిజైన్ కూడా మనకి ఇక్కడైతే వాళ్ళు అయితే లీక్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు కెమెరా మాడ్యూల్ అనేది క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఈ కెమెరా మాడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ఇంచుమించు మనకి Note 9 Pro Max కెమెరా మాడ్యూల్తో అయితే సేమ్ డిజైన్లో అయితే వస్తుంది. అలానే మీకు ఏదైతే చైనాలో లాంచ్ అయిన రెడ్మీ 10X చూసినా సరే మీకు సేమ్ కెమెరా మాడ్యూల్తో వస్తుంది అనమాట. పైన క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. కింద చూసినట్లయితే మీకు ఒక చిన్న ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ మీకు రేర్ సైడ్ మనం చూసినట్లయితే ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపించట్లేదు. సో దీన్ని మనకి సైడ్ మౌంటెడ్ అయిన తీసుకురావచ్చు, లేదంటే సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చి మనకి ఇన్ డిస్ప్లే వచ్చినా సరే ఆశ్చర్యం అయితే ఏం లేదనమాట. సో ఎనివే మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఇప్పటివరకు ఉన్న లీక్స్ ప్రకారం మన స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి మీకు 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అనమాట. సో 8 మెగాపిక్సెల్ మీకు వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ 2 మెగాపిక్సెల్ డెప్త్ కానీ లేకపోతే రిమైనింగ్ 2 సెన్సార్స్ కూడా ఏమొస్తాయనేది మనకి ఇక్కడ క్లారిటీ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అన్నట్లయితే యాజ్ పర్ లీక్స్ అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సో బ్యాటరీ విషయానికి వచ్చినా సరే మీకు బ్యాటరీ వచ్చేసి 4520 mAh బ్యాటరీతో వస్తుంది అన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఎనీవే లాంచ్ అయ్యే వరకు అయితే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట. సో కాకపోతే వాళ్ళు ఇంకో టీజర్ కూడా తీసేసారు. ఇక్కడ ఇందులో మనం చూసినట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అయితే చేస్తున్నారన్నమాట. సో రీసెంట్గా మనకి రెడ్మీ Note 9 Pro Maxలో చూసినట్లయితే మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వచ్చింది కదా. సో ఇందులో కూడా వీళ్ళు ఇంచుమించుగా 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తున్నట్లయితే మనకైతే టీజ్ అయితే చేస్తున్నారు. ఇక ఫైనల్గా మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే చైనీస్ వేరియంట్లో మనకి రెడ్మీ 10Xలో చూసినట్లయితే మనకి 820 ప్రాసెసర్తో వచ్చిందన్నమాట. సో అది 5G ప్రాసెసర్. సో మన దగ్గరికి అయితే 5Gతో అయితే మొబైల్ అయితే రావట్లేదు. మేబీ మన దగ్గరికి 720G ప్రాసెసర్తో రావచ్చు అని తెలుస్తుంది. బట్ ఎనీవే ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా మనకి పోకో F1కి సక్సెసర్ అయితే కాదనమాట. సో ఎప్పటి నుంచో పోకో నుంచి అందరూ ఎదురు చూసేది వచ్చేసి పోకో అనేది ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ ఉందో అది తీసుకురావాలని. బట్ ఎనీవే మళ్ళీ వీళ్ళు ఇంకొక బడ్జెట్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అన్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. బట్ ఎటువంటి ఫ్లాగ్షిప్ డివైస్ అయితే కాదు ఇది. బట్ మేబీ పోకో F సిరీస్లోనే మళ్ళీ మనకి ఏదైతే 865 ప్రాసెసర్తో చూడొచ్చేమో. బట్ ఇది వచ్చేసి మనకి M2 Pro పేరుతో వస్తుంది. బట్ M1 లేదు, M లేదు, M2 లేదు, బట్ డైరెక్ట్ M2 Pro పేరుతో తీసుకొస్తున్నారు. బట్ ఎనీవే ఏనేమైనా సరే మనకి ఖచ్చితంగా అయితే రాబోతుంది. బట్ ప్రైస్ అనేది మ్యాటర్స్ అనమాట. సో వీళ్ళు ఒకవేళ సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అబోవ్ 17,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మీకు 720G ప్రాసెసర్తో వచ్చిన, లేదంటే వీళ్ళు IPS డిస్ప్లేతో తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మనకి 15,000 బిలోలో ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఎనీవే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ మనకి ఏం స్పెసిఫికేషన్స్తో వస్తుంది, ఇవి కన్ఫర్మ్ స్పెసిఫికేషన్సా కాదా, ప్రైస్ ఎంతలో వస్తుంది అనేది మనకి 7th జూలై రోజు 12 PM అయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. సో అందరం కూడా ఆ రోజు అయితే మళ్ళీ ఒకసారి డెడికేటెడ్ వీడియో చేసి మీకు ఏం స్పెసిఫికేషన్స్ వస్తుంది, వాల్యూ ఫర్ మనీయా కాదనేది ఆ రోజు అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎనీవే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పోకో M2 Pro నుంచి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇది మళ్ళీ ఏదో ఒక రెడ్మీ మొబైల్కి రీబ్రాండెడ్ వర్షనా కాదా అనేది మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో డైరెక్ట్గా వీళ్ళు రీబ్రాండెడ్ వర్షన్స్ ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే 2-3 మొబైల్స్ని కలిపి ఒక మొబైల్ లాగా తీసుకొస్తారా అనేది చూడాలి. ఎనీవే మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా మీకు అది రీబ్రాండెడ్ అనిపిస్తుందా, లేదా పోకో ఖచ్చితంగా తనకంటూ ఒక యూనిక్ మొబైల్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కనుక విజిట్ చేసి ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అనమాట. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ మొబైల్కి అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.